హాయ్ గైస్, ఎలా ఉన్నారు? మనమందరం ఏఐతో కంటెంట్ క్రియేట్ చేయాలంటే చాలా వెబ్సైట్స్ ఓపెన్ చేయాలనుకుంటాం. స్క్రిప్ట్ కోసం ఒక వెబ్సైట్, ఇమేజెస్ కోసం ఇంకో వెబ్సైట్, అలాగే వీడియో కోసం వేరే వెబ్సైట్. కానీ ఇది ఇప్పుడు కంప్లీట్లీ ఫాల్స్. ఎందుకంటే ఇప్పుడు మోస్ట్ పవర్ఫుల్ ఏఐ టూల్స్ అన్నీ మనకైతే ఇప్పుడు ఒకే దగ్గరైతే అవైలబుల్ ఉన్నాయి. జస్ట్ ప్రాంప్ట్ ఇస్తే చాలు, స్క్రిప్ట్, ఇమేజెస్, వీడియోస్ అన్నీ రెడీ చేసుకోవచ్చు. మీరు నమ్మకపోతే ఒక్కసారి ఈ వీడియో చూడండి. ఈ వీడియోస్ని గ్రోక్లో ప్రాంప్ట్ యూస్ చేసి ఇమేజెస్ అండ్ వీడియోస్ ఒకే దగ్గర చేసినవి. సపరేట్ టూల్స్ అవసరం లేదు, ఎడిటింగ్ స్కిల్స్ అవసరం లేదు, జస్ట్ ఐడియా, స్క్రిప్ట్ ఉంటే చాలు. ఇమాజిన్ చేసుకోండి, మీరు కూడా ఇలాంటి కంటెంట్ క్రియేట్ స్టార్ట్ చేస్తే ఎంత ఫాస్ట్గా గ్రో అవ్వచ్చు అని. అందుకే ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టూల్ కంటెంట్ క్రియేటర్స్కి మాత్రం గేమ్ చేంజర్లా మారబోతుంది. లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్గా మనం గ్రోక్లో ఒక ఇంపార్టెంట్ థింగ్ అయితే అర్థం చేసుకోవాలి. మనం ఇప్పుడు యూజ్ చేస్తున్న చార్ట్ మోడల్ ఏంటి, అది ఎలా వర్క్ అవుతుంది. సో ఎందుకంటే మీరు కరెక్ట్ మోడల్ని యూజ్ చేయకపోతే అవుట్పుట్ కూడా యావరేజ్గా ఉంటుంది. కానీ కరెక్ట్ చార్ట్ మోడల్ సెలెక్ట్ చేసుకుంటే సేమ్ ప్రాంప్ట్తో హాలీవుడ్ లెవెల్ అవుట్పుట్ కూడా మీరైతే జనరేట్ చేయొచ్చు. చాలామంది ఈ స్మాల్ మిస్టేక్ వల్ల గ్రోక్ ఫుల్ పవర్ని యూజ్ చేసుకోలేకపోతున్నారు. సో ఇప్పుడు మనం గ్రోక్లో కరెక్ట్గా చార్ట్ మోడల్ని యూజ్ చేసి సినిమాటిక్ లెవెల్ ప్రాంప్ట్ని ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్తాను. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో గైస్, మనమైతే ఏదైనా ప్రాంప్ట్స్ క్రియేట్ చేయడానికి లేకుంటే ఏదైనా ఎడిట్ చేయడానికి ఒక ఇమేజ్ డిఫరెంట్ వెబ్సైట్లు వెళ్ళి చేసుకుంటాం. చాట్‌జిపిటి కానీ, జెమినై కానీ, లేకుంటే పర్ప్లెక్సిటీ కానీ. బట్ మీరు ఎప్పుడైనా గ్రోక్లో ట్రై చేశారా? సో ఇక్కడ మీకు ఎలా స్టన్నింగ్గా క్రియేట్ చేసుకోవాలో మీకే చెప్తాను. సో నేను జస్ట్ ఒక సింగిల్ సెంటెన్స్ ఇస్తున్నా. ఒక కప్పులు బీచ్లో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. నేను నార్మల్ చాట్లో అయితే ఈ సెంటెన్స్ అయితే ట్రై చేస్తున్నా, జనరేట్ కొడుతున్నా. యాక్చువల్గా నార్మల్గా అంటే ఇప్పుడు గూగుల్ జెమినైకి వెళ్ళాలనుకుని మీరు నానో బనానా ప్రో సెలెక్ట్ చేసుకొని చేసుకోవాలి. ఇక్కడ మనకు అలా కాదు, మీరు చార్ట్ మోడల్లోనే చాలా త్వరగా జనరేట్ చేసుకోవచ్చు. ఇమేజ్ చూసారా ఎంత త్వరగా వచ్చింది ఇమేజ్. ఇప్పుడు చేంజ్ టు సన్సెట్ అని కొడదాం. సో మనకి ఇప్పుడు ఆల్మోస్ట్ వాళ్ళు ఆఫ్టర్నూన్ ఆ టైంలో బీచ్లో ఉన్నట్టుంది కదా. ఇప్పుడు వాళ్ళని సన్సెట్ అంటే ఈవినింగ్ టైంలో ఉన్నట్లయితే క్రియేట్ చేద్దాం. చాలా త్వరగా వస్తుంది అవుట్పుట్ ఇక్కడ. సో చూడండి ఎంత త్వరగా వచ్చింది. ఇదే మనకు నానో బనానా ప్రో చేయాలంటే గూగుల్ ఫ్లోకి వెళ్ళాలి, నానో బనానా ప్రో సెలెక్ట్ చేసుకోవాలి, ఆస్పెక్ట్ రేషియో, పర్సన్స్ని ఇవ్వాలి, ఎవ్రీథింగ్ చాలా ఉంటుంది. బట్ గ్రోక్ మోడల్లో ఇన్స్టెంట్గా చార్ట్ మోడల్లో చేసుకోవచ్చు మీరు. ఇక్కడ ఇదొక్కటే కాదు, ఇంకొకటి మీకు నేను చెప్తాను. ఇక్కడ ప్రాంప్ట్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఆ ప్రాంప్ట్స్తో మనం ఇమేజెస్ ఎలా క్రియేట్ చేయాలో కూడా చెప్తాను. సో నేను ప్రెజెంట్ సజెస్ట్ స్టోరీ ఆఫ్. సో ఇక్కడ నేను ఏమి ఇచ్చానంటే నాకు ఒక స్టోరీ కావాలి. క్వీన్ అనేది ఒక రైజ్ అనమాట. నాకు 7 ఇమేజ్ ప్రాంప్ట్స్ కావాలని సజెస్ట్ చేస్తాను. చాట్‌జిపిటిలో ఎలా అయితే ట్రై చేస్తామో ఇక్కడ కూడా అలానే ట్రై చేస్తాం. ఇక్కడ మీకు 3 ఉంటే ఆప్షన్స్. ఆటో ఉంటుంది, ఫాస్ట్ ఉంటుంది, ఎక్స్పర్ట్ ఉంటుంది. మీరు ఆటో సెలెక్ట్ చేసుకుంటే మీరు ఇచ్చే సెంటెన్స్ బట్టి ఇది ఆటోమేటిక్గా ఫాస్ట్ ఉండాలి, ఎక్స్పర్ట్ ఉండాలి, అదే డిసైడ్ చేసుకుంటుంది. ఫాస్ట్ అయితే మీకు త్వరగా వస్తాయి. ఒకవేళ మీకు ఎక్స్పర్ట్ అయితే ఇంకా డీపర్ అనాలిసిస్ చేసి మీకు బెటర్ అవుట్పుట్ ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తుంది. ప్రెజెంట్ నేను ఆటో సెలెక్ట్ చేసుకొని జనరేట్ కొడుతున్నా. ఒక స్టోరీ కావాలి, 7 ఇమేజ్ ప్రాంప్ట్స్ కావాలి. సో మనకైతే స్టోరీ వచ్చేసింది, దాంతోపాటు 7 ఇమేజ్ ప్రాంప్ట్స్ చూసారా, చాలా అంటే చాలా త్వరగా. ఈవెన్ మనకు గూగుల్ జెమినైలో కూడా ఇంత త్వరగా అయితే రావు. సో ఇలా మీరు చాలా సింపుల్గా చార్ట్ మోడల్ని యూజ్ చేసి ప్రాంప్ట్స్ క్రియేట్ చేసుకోవడం, ఇమేజెస్ క్రియేట్ చేసుకోవడం, ఇమేజెస్లో ఏమైనా ఆబ్జెక్ట్స్ రిమూవ్ చేయడం, ఈ చార్ట్ మోడల్ అంటే చాలా త్వరగా చేసుకోవచ్చు విత్ ఇన్ సెకండ్స్లో. అండ్ నెక్స్ట్ గ్రోక్లో ఇమేజ్ జనరేషన్ గురించి మాట్లాడుకుందాం. సో మీకు తెలుసు, మీరు వేరే వెబ్సైట్లో ఇమేజెస్ క్రియేట్ చేయడానికి టైం చాలా పడుతుంది. కానీ గ్రోక్లో సో లైటింగ్ స్పీడ్లో మనకైతే ఇమేజెస్ జనరేట్ అవుతాయి. సో మేబీ మనకి ఇక్కడ నానో బనానా ప్రో లాంటి అంత అవుట్పుట్ రాకున్నా కూడా మనకైతే సేమ్ హై క్వాలిటీలోనే ఇవి ఇమేజెస్ అయితే జనరేట్ అవుతాయి ఇక్కడ. కానీ షార్ట్ ఫిల్మ్స్ కోసం, స్టోరీ వీడియోస్ కోసం, యూట్యూబ్ కంటెంట్స్ కోసం గ్రోక్ ఇమేజెస్ చాలా పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి. సో ఇప్పుడు మనం గ్రోక్ యూజ్ చేసి పవర్ఫుల్ ఇమేజెస్ ఎలా క్రియేట్ చేసుకోవాలో చూద్దాం. సో మనమైతే చార్ట్ మోడల్ ఎలానో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఈ ప్రాంప్ట్స్ యూజ్ చేసి మనమైతే ఇమేజెస్ని ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్తాను. సో మీరు ఇంకో ట్యాబ్లో గ్రోక్ అని ఓపెన్ చేయండి. సో ఇంకో ట్యాబ్ ఉంటే మనం చాలా సింపుల్గా ఇక్కడ కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసి చేసుకోవచ్చు. మీరు ఇక్కడ ఇమేజెస్ క్రియేట్ చేసుకోవాలంటే ఇమేజిన్ ఆప్షన్ ఉందో ఇక్కడికి వెళ్ళండి. సో ఇక్కడికి వచ్చేసరికి మీకు ఇక్కడ ఇమేజ్, వీడియో 2 ఆప్షన్స్ ఉంటాయి. మనకు ప్రెసెంట్ ఇమేజ్ సెక్షన్ కాబట్టి ఇమేజ్ సెక్షన్ సెలెక్ట్ చేసుకున్నా. ఇక్కడ మనమైతే ప్రాంప్ట్స్ ఇంతకుముందు క్రియేట్ చేసుకున్నాం కదా చార్ట్ మోడల్లో, దాన్ని కాపీ చేసుకొని ఇక్కడ మనం పేస్ట్ చేస్తున్నాం. సపోజ్ ఇక్కడ ఈ ప్రాంప్ట్లో ఒక హీరో హీరోయిన్ ఉన్నారు, వాళ్ళ ప్లేస్లో మీ ఫేస్ రిప్లేస్ చేసుకోవాలి. లైక్ ఎగ్జాక్ట్ చెప్పాలంటే
మీరే హీరోగా చేయాలనుకుంటే ప్లస్ కొట్టి ఇక్కడ మీ ఇమేజ్ కానీ లేకుంటే హీరోయిన్ ఇమేజ్ కానీ ఇక్కడ యాడ్ చేసుకొని సో క్యారెక్టర్ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడానికి మీరు అలా అప్లోడ్ చేసి చేసుకోవచ్చు అనమాట. ఇది ఒక ఆప్షన్ కూడా ఉంది మనకు, జనరేట్ కొడుతున్నాం. ఇక్కడ మీరు జనరేట్ కొడితే ఒక ఇమేజ్ కాదు 2 ఇమేజెస్ కాదు, ఆల్మోస్ట్ మనం స్క్రోల్ చేసే కొద్దీ ఇమేజెస్ జనరేట్ అవుతూనే ఉంటాయి. మీరు ఎక్కువ వస్తున్నాయని చెప్పి ఎక్కువ స్క్రోల్ చేయకండి, మీకు లిమిట్ అయిపోయే ఛాన్స్ కూడా ఉంది. సో దీంట్లో మనం బెస్ట్ వన్ అయితే ఒకటి పిక్ చేసుకుందాం. సో గైస్ నాకైతే ఈ ఇమేజ్ చాలా బాగా నచ్చింది. సో ఈ ఇమేజ్ చూసారా చాలా బెటర్గా ఉంది. ఈ ఇమేజ్లో ఏమైనా చేంజెస్ చేసుకోవాలనుకుంటే మీరు ఇక్కడ టైప్ చేసి చేంజెస్ చేసుకోవచ్చు. లైక్ ఇప్పుడు సో ఈ ఇమేజ్లో నేను ఇక్కడ చేంజ్ బై డ్రెస్ అని కొట్టాను. చూద్దాం మనకు డ్రెస్ చేంజ్ చేసి ఎలా వస్తుంది అవుట్పుట్స్. ఇక్కడ 2 అయితే జనరేట్ అవుతున్నాయి అనమాట. చూడండి ఇమేజెస్ చూసారంటే ఎంత త్వరగా మనకు అవుట్పుట్ అయితే చూసారా. సో ఇక్కడ మనకు డ్రెస్ కూడా అంత క్లారిటీ లేదు, బట్ మనము చేంజ్ డ్రెస్ కొట్టగానే ఎంత పర్ఫెక్ట్గా ఎంత చాలా రియలిస్టిక్ అయితే వచ్చింది చూసారా. ఇక్కడ మీకు ఇమేజెస్ జనరేట్ చేస్తున్నట్టు మనం ఏ వెబ్సైట్లో కూడా జనరేట్ చేసుకోలేం, ఎందుకంటే చాలా త్వరగా అక్యూరేట్ అనమాట. సో మనం బ్యాక్ వచ్చి మళ్ళీ సెకండ్ వన్ కూడా ఇక్కడ పేస్ట్ చేద్దాం. సో అలాగే థర్డ్ వన్ కూడా పేస్ట్ చేద్దాం మనం. సో మీకు ఒకవేళ ఎన్ నెంబర్ ఆఫ్ ఇమేజెస్ కావాలంటే కొంచెం టైం తీసుకొని జనరేట్ చేసుకోండి. మనం మొత్తం 7 ప్రాంప్ట్స్ అడిగాం కాబట్టి 7 ఇమేజ్ ప్రాంప్ట్స్ వచ్చాయి. సో మీరు 7 ఇమేజెస్ క్రియేట్ చేసుకోవాలి. మీరు ఇక్కడ కాంప్రమైజ్ అయ్యే అవసరం లేదు, ఎందుకంటే మీకు ఇక్కడ ఇమేజెస్ మీకు స్క్రోల్ చేస్తుంటే వస్తూనే ఉంటాయి అనమాట. అండ్ ఫైనల్లీ గ్రోక్లో మనకు లేటెస్ట్ అప్డేట్. ఇప్పుడు మీరు పవర్ఫుల్ వీడియోస్ కూడా డైరెక్ట్గా క్రియేట్ చేయొచ్చు. అంతేకాదు మీరు ఆల్రెడీ క్రియేట్ చేసిన క్లిప్స్ని 30 సెకండ్స్ సినిమాటిక్ వీడియో లాగా కూడా కన్వర్ట్ చేయొచ్చు. అది కూడా చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట. మనకు 0 ఎడిటింగ్ స్కిల్స్ ఇక్కడ. కానీ మోస్ట్ క్రేజీ ఫీచర్ ఏంటంటే మీరు మల్టిపుల్ వీడియోస్ని ప్యారలల్గా చేసుకోవచ్చు. అదే సూపర్ ఫాస్ట్. వేరే వెబ్సైట్స్ మనకు ఒక వీడియో చేసుకుంటే ఇంకొక వీడియో ప్యారలల్గా చేసుకోలేము, బట్ మనకి ఇక్కడ మల్టిపుల్గా చేసుకోవచ్చు. ఇది కంటెంట్ క్రియేటర్స్కి కంప్లీట్ గేమ్ చేంజర్. సో ఇప్పుడే మనం గ్రోక్లోకి వెళ్ళిపోయి మన ఫస్ట్ వీడియో అయితే క్రియేట్ చేద్దాం. సో గైస్ ఇప్పుడు మన దగ్గర ఇమేజెస్ రెడీగా ఉన్నాయి. మనకు నెక్స్ట్ కావాల్సింది వీడియోస్ కావాలి. సో వీడియో కూడా మీరు సేమ్ వెబ్సైట్లో చేసుకోవచ్చు అనమాట. సో ప్రీవియస్గా మనం చార్ట్ మోడల్లో క్రియేట్ చేసుకున్న ప్రాంప్ట్స్ దగ్గరికి వెళ్ళి సజెస్ట్ వీడియో ప్రాంప్ట్స్ ఆల్సో అని కొడదాం. సో మనం వీడియో ప్రాంప్ట్స్ ఆల్సో కొడితే మనం 7 ఇమేజెస్ చేసుకున్నాం కదా. 7 ఇమేజెస్కి మనకు ఒక్కొక్క ఇమేజ్ వీడియో మనకి ఎలా ఉండాలి అనేది ఇక్కడ విజువల్ ప్రాంప్ట్లో మనకు అది సజెస్ట్ చేస్తుంది అనమాట. సో ఫస్ట్ వన్ మనం కాపీ చేసుకొని ఫస్ట్ ఇమేజ్ మనం ఏ సెలెక్ట్ చేసుకున్నామంటే సో ఈ ఇమేజ్ కదా, ఈ ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీరు పేస్ట్ చేయాలి. విజువల్ ప్రాంప్ట్ ఏదైతే మనం కొత్తగా క్రియేట్ చేసుకున్నామో దాన్ని ఇక్కడ వచ్చి పేస్ట్ చేయాలి. ఒకవేళ మీరు ఇమేజ్ ఎడిట్ చేసుకోవాలనుకుంటే ఎడిట్ ఇమేజ్ కొట్టండి, లేదు వీడియో చేసుకోవాలనుకుంటే మేక్ వీడియో కొట్టండి. మేక్ వీడియో కొట్టి ఇక్కడ మళ్ళీ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి మీకు ఇక్కడ ఎన్ని సెకండ్స్ కావాలి, 6 సెకండ్స్ 10 సెకండ్స్ సెలెక్ట్ చేసుకోండి. నేను 10 సెకండ్స్ సెలెక్ట్ చేసుకున్నా, జనరేట్ కొడుతున్నా. సో మనం సెకండ్ వన్ కూడా కాపీ చేసుకుందాం. సో సెకండ్ దాంట్లో ఇది కొంచెం బెటర్గా ఉంది. సో పేస్ట్ చేద్దాం. మేక్ వీడియో కొట్టి ఇక్కడ ప్రాంప్ట్ మళ్ళీ పేస్ట్ చేసి జనరేట్ కొడుతున్నాం. సో అలాగే మనం థర్డ్ వన్ కూడా కాపీ చేసుకొని సో ఇది కొంచెం బెటర్గా ఉంది కదా, ఇక్కడ మీకు మేక్ వీడియో సెలెక్ట్ చేసుకోండి, ఇక్కడ ప్రాంప్ట్ ఇచ్చేసి జనరేట్ కొట్టండి. సో ఇలా అయితే మీరు రెస్ట్ ఆఫ్ ద వీడియోస్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ మీరు విజువల్ ప్రాంప్ట్ కాపీ చేసుకొని అక్కడ ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని మీరైతే రెస్ట్ ఆఫ్ ద ఇమేజెస్ కానీ అన్నిటికీ విజువల్ ప్రాంప్ట్ అయితే క్రియేట్ చేసుకోవాలి. సో గైస్ ఇలా మీరు గ్రోక్ యూజ్ చేసి మీరు కంప్లీట్ కంటెంట్, స్క్రిప్ట్స్, ఇమేజెస్, వీడియోస్ని అన్ని ఒకటే ప్లేస్లో క్రియేట్ చేయొచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి ఏ కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ అవ్వండి. సీ యు ఇన్ నెక్స్ట్ వీడియో.